ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభాభివందనాలు. ఈ దినమునకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించబడునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుంచి కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, మట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ఈరోజు మనము అనే అంశాన్ని మనము ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. దేవా తండ్రి, చదువుబడ్డ లేఖన భాగాన్ని నాయనా గ్రూప్ లో ఉన్నటువంటి వింటున్నటువంటి ప్రతి బిడ్డలకును నాకును నైనా మీరే కావాల్సినటువంటి రీతిలో అర్థమయ్యేట్టుగా నైనా మీరే మాట్లాడమని, మీరే సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లరా, ఇక్కడ ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి అని పౌలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ భూమి మీద జీవించే మనము ఈ లోకంలో పిల్లరా, సత్యము కానివి చాలా ఉంటున్నాయి. మనము విశ్వాసం ఉంచే వాటి విషయంలో, లేకపోతే మనము ప్రయాసపడే వాటి విషయంలో, మనము నమ్ముకునే వాటి విషయంలో సత్యము కానివి చాలా ఉంటున్నాయి. అయితే ఏది సత్యమైనవి, వేటి మీద మనము ధ్యానం ఉంచాలి, లక్ష్యం ఉంచాలి, లేకపోతే వేటిని మనము ఎక్కువ మనము వేటి యందు మనము మన యొక్క జీవితాలను, లేకపోతే మనము దృష్టి పెట్టాలి అన్నటువంటి స్థితిని మనం ఈరోజు ధ్యానం చేద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము
11వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. మొదటి వచనాన్ని కూడా మనం చదువుదాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. ఇట్లరా ఈ వాక్యంలో ఈ 2 వచనాల్లో అంటే ప్రపంచములు దేవుని వాక్యం చేత నిర్మించబడ్డాయి అనేటువంటి సత్యాన్ని మనము ఇక్కడ కలిగి ఉన్నాం. అంటే ఈ కంటికి కనబడే ఈ ప్రపంచములు దేవుని వాక్యం చేత నిర్మించబడ్డాయి. అంటే ఈ కంటికి కనబడుతున్నటువంటి ఈ యొక్క ఈ సమస్తము ఏమైతే ఉన్నాయో పిల్లరా, అది దేవుని వాక్యం చేత నిర్మించబడ్డాయి. అయితే పిల్లరా, ఇంకొకటి కూడా కంటికి కనబడినది కూడా మరొకటి ఉంది. ఏంటి అంటే మనం విశ్వాసం ద్వారా మనం నిదానించి పరీక్షించి చూసినప్పుడు అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువైనది. అదృశ్యమైనది ఏంటి అనగా పిల్లరా, దేవుని రాజ్యము, పరలోక రాజ్యము పిల్లరా. కాబట్టి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తము ఏమైతే ఉందో అది కంటికి కనబడుతుంది. అయితే కంటికి కనబడని పదార్థం చేత, అంటే దేవుడు తన వాక్కును పలికినప్పుడు ఆదికాండంలో మనం చూడొచ్చు, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఎలాగంటే కేవలము ఆయన నోటి ద్వారా పలకడం ద్వారా సమస్తాన్ని సృజించాడు. అంటే కంటికి కనబడని పదార్థముల చేత పిల్లరా ఈ సమస్తము సృజించాడు. అంటే ఇవి పిల్లరా ఒకానొక దినాన ఇవి సమస్తము కూడా అంతమైపోయేదిగా ఇక్కడ భూమి మీద ఏమైతే మనం జీవిస్తున్నామో, ఏమైతే కలిగి ఉన్నామో ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఏది కూడా శాశ్వతమైనది కాదు. ఇంకా మనం వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా అసత్యమైనవి. ఇవన్నీ కూడా అసత్యమైనవి. మనము చాలా మంది వారి యొక్క అందాన్ని ప్రేమిస్తారు. లేకపోతే పిల్లరా చూడండి, వారి అందాన్ని ప్రేమించినప్పుడు అది అందము శాశ్వతమైనది కాదు, అంటే అసత్యమైనది. ఎలాగంటే కొద్ది దినాలైన తర్వాత వారు ముసలితనంలోనికి వచ్చేస్తారు. వారి అందము అయిపోతుంది భూమి మీద ఉన్నప్పుడే. అలాగే పిల్లరా కొంతమంది ధనాన్ని ప్రేమిస్తారు. కొంతమంది పిల్లరా ఈ భూమి మీద ఏదైనప్పటికీ సరే అది అసత్యమైనది, అది శాశ్వతమైనది కాదు పిల్లరా. అది ఏదైనప్పటికీ సరే, అధికారమైనప్పటికీ, అది ఉద్యోగమైనప్పటికీ పిల్లరా, అది సమస్తము కూడా అది శాశ్వతమైనది కాదు. సత్యము అంటే ఏంటి అంటే పిల్లరా, అది ఎల్లప్పుడూ ఉండేది, ఎల్లప్పుడూ ఒకే స్థితిలో పిల్లరా స్థిరంగా ఉండేది. ఇప్పుడు మనం చూసామనుకోండి పిల్లరా, ఉదాహరణకి ఇప్పుడు అక్కడ అది అలాగే ఉంది. అది కొద్ది దినాల తర్వాత అలాంటి స్థితిలో ఉండదు.
ఈ భూమి మీద ఏదైనప్పటికీ అది మార్పు చెందేదిగా ఉంది. కానీ పిల్లరా సత్యం అనేది ఎల్లప్పుడూ స్థిరమైనదిగా నిలకడగా ఉండేది. మార్పు లేనిది. మార్పు లేనిది. కాబట్టి ఈ భూమి మీద ఏది సత్యం అంటే ఏది కూడా సత్యం లేదు. అంతా అసత్యమే. కాబట్టి పిల్లరా సత్యాన్ని మనము విశ్వాసం ద్వారా చూడొచ్చు. సత్యాన్ని మనము విశ్వాసం ద్వారా చూడొచ్చు. చెప్పారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. అంటే పిల్లరా ఆయనే మార్గము, ఆయనే సత్యం. ఇప్పుడు పౌలు ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తూ పిల్లరా ఏవి సత్యమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి, ధ్యానం పెట్టండి, లేకపోతే మనసు పెట్టండి. ఈ భూమి మీద మనము పనికిరాని లేకపోతే అసత్యమైన వాటి కొరకు మనము ప్రయాసపడుతూ మనము ఎంతో ప్రయాసపడుతూ మన యొక్క కాలాన్ని మనం వ్యర్థం చేసుకుంటూ అసత్యమైన వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నాం. అసత్యమైన వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నాం. ప్రసంగి తెలియజేస్తాడు తన అనుభవం ద్వారా. ఎంతో సంపాదించి, ఎంతో జ్ఞానం సంపాదించాడు, ఎంతో ధనం సంపాదించాడు. అన్ని ఈ భూమి మీద ఉన్నటువంటి ఆయనకు కొదువు లేదు. ఆయనకు జ్ఞానం కొదువు లేదు, ధనం కొదువు లేదు. ఆయన పిల్లరా అన్నిటినీ అనుభవించిన తర్వాత ఆయన చెప్తున్నటువంటి అనుభవంతో తెలియజేస్తున్న మాట, సూర్యుని క్రింద సమస్తము వ్యర్థం, సమస్తము వ్యర్థం. చూడండి ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తున్నాడు. 2వ వచనం. ప్రసంగి 1వ అధ్యాయం 2వ వచనం. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలుచుచున్నది. పిల్లరా అంటే చూసారా, ఇక్కడ మనిషి స్థిరంగా లేడు. మనిషి స్థిరంగా లేడు. పుడుతున్నాడు, మరణిస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. అంటే శాశ్వతమైనది కాదు, అసత్యమైన జీవితం, అసత్యమైన ఈ శరీరం. అసత్యమైనది అంటే శాశ్వతమైనది ఏదైతే ఉందో అదే సత్యం. శాశ్వతమైనది ఎల్లప్పుడూ స్థిరంగా ఉండేది అదే సత్యం, అదే సత్యము. కాబట్టి తరము వెంబడి తరము గతించిపోవచ్చు. పుడుతున్నాము, మరలా పిల్లల్ని కంటున్నాము, అంత జీవితం అయిపోయిన తర్వాత చనిపోతున్నాం. కాబట్టి ఈ శారీరక సంబంధమైన జీవితం శాశ్వతమైనది కాదు. పౌలు ఏది సత్యమైనవో, ఏది శాశ్వతమైనదో దాని మీద ధ్యానమించుకునుడి. అందుకే జ్ఞాని కూడా ఇక్కడ అంటున్నాడు, సమస్తం వ్యర్థం. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? చూడండి, ఎంత ప్రయాసపడతాం ఈ భూమి మీద, ఎంత కష్టపడతాం. ఒక ఉద్యోగం సంపాదించాలంటే ఎంత ప్రయాసపడాలో, ఎంత కష్టపడాలో. లేకపోతే రైతు
తన జీవితంలో ఎంత కష్టపడతాడో, లేకపోతే ఒక పని చేసే వ్యక్తి పిల్లరా ఎంతో కష్టపడతాడు. ఎంతో కష్టపడతాడు. అయితే జ్ఞాని అంటున్నాడు సొలొమోను నరుడు నరుడు సూర్యుని కింద పడుచుండు పాటు చూడండి ఎలాగా వివరించాడు. అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? కాబట్టి పిల్లరా దేవుని పిల్లలుగా దేవుడు అందరికి ఇవ్వలేదు కానీ ఈ భాగ్యాన్ని దేవుని పిల్లలుగా దేవుడు తానే పిలుచుకొని సత్యమైన మార్గంలో అంటే పిల్లరా స్థిరమైన మార్గంలో గొప్ప మార్గాన్ని ఎన్నుకునే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఏది సత్యమైనవో అంటే ఏది స్థిరమైన జీవితమో దాని మీద, ఏది శాశ్వతమైన జీవితమో దాని మీద ధ్యానం ఉంచుకున్నాడు. యేసయ్య చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము. కాబట్టి ఆయనే సత్యమై ఉన్నాడు. ఆయనే సత్యం. ఈ భూమి మీద ఉన్నటువంటి ఇంకా అన్నీ కూడా అసత్యమే, అంటే అబద్ధమే. ఎంతో గొప్పదిగా కనబడుతున్నటువంటి ఈ మానవుని జ్ఞానము, మానవుని ప్రయాస, మానవుని కష్టము, మానవుని ఈ లోకము అంతా కూడా పిల్లరా అది అశాశ్వతమైనది. లోకంలో ధనము, ఘనత, పేరు, ప్రఖ్యాతి, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ శాశ్వతమైనవి కావు. మనిషి మరణించినప్పుడు అది వాని అంట రాదు. కాబట్టి శాశ్వతమైనది దేవుని రాజ్యం. ఎవరైతే ఈ భూమి మీద మనకి బాగా తెలిసినటువంటి విషయమే, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి తన వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారు దేవుని యొక్క శాశ్వతమైన నిత్య రాజ్యానికి వారు వెళ్ళేవారిగా ఉంటారు. కాబట్టి మనము సత్యము మీద ధ్యానం ఉంచుకోవడం అంటే దేవుని మీద మనస్సు నిలుపుకొని మనం జీవించడం, దేవుని మీద లక్ష్యం ఉంచడం. ఒకడు తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదని వాక్యం సెలవిస్తుంది. దేన్ని బట్టి అంటే పిల్లరా పిల్లరా మన యందు కృప చూపుచున్న దేవుని తెలుసుకునే విషయంలో, దేవుణ్ణి పిల్లరా తెలుసుకొని ఆరాధించే విషయంలో మనము అతిశయించాలనే వాక్యం సెలవిస్తుంది. దేవుణ్ణి తెలుసుకోవడానికి మనం అతిశయించాలి. దేవుడు పిల్లరా ఆ సత్యమైనటువంటి దేవుడు మనకి ఎంత వరకు మనం తెలుసు, మనకి దేవుడు ఎంత వరకు మనము అర్థమయ్యాడు, లేకపోతే మనము దేవుణ్ణి ఎంతగా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాము. మనుషుల గురించి మనం తెలుసుకుంటాం, దాని గురించి మనం సమయాన్ని వెచ్చిస్తాం. మనము పిల్లరా ఈ ఫోన్లో అనేక విషయాలు మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అనేక జ్ఞానాన్ని సంపాదించడానికి మనం తెలుసుకుంటూ ఉంటాం. చదువుకునే వాళ్ళు పిల్లరా చదువుకునే విషయంలో ఎంత కష్టపడతారు, ఎంత ప్రయాసపడతారు. దేవుని గురించి తెలుసుకునే విషయంలో మనము అంత కష్టపడాలి. దేవుని పాద సన్నిధిలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి అంతగా మనం దృష్టి పెట్టాలి.
ఆదివారం చర్చికి వెళ్ళి అప్పుడు చెప్పే వాక్యాన్ని వినేసి ఇంకా వారంలో అంతటి కూడా బైబిల్ మూసేయడం అది సరైనటువంటి విశ్వాసి యొక్క జీవితం కాదు. దేవుణ్ణి సత్యమై ఉన్నటువంటి దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే ఇట్లారా మనం కష్టపడాలి. మనం పనిచేయడానికి ఎంతైతే కష్టపడుతున్నామో అన్నీ మన జీవితంలో బాగుంటాయి గానీ, ఎప్పుడైతే దేవుని విషయాలు ప్రార్థన చేయడానికి మనం కూర్చుంటామో అప్పుడు మనకి అన్ని సమస్యలొస్తాయి. దేవుని వాక్యాన్ని చదవడానికి అన్ని సమస్యలొస్తాయి. కాబట్టి వాటిని ఎదిరించి ఆ సమస్యలను జయించి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి, దేవుని గురించి అనేక విషయాలు తెలుసుకొని దేవుణ్ణి ఆరాధించడానికి ఎవరైతే వారు ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తారో వారు సత్యం కొరకు వారు ప్రయాసపడుతున్నట్టు. చాలామంది ఆదివారం మాత్రమే దేవుని వాక్యాన్ని వింటారు. అది అసలు సరైనటువంటి విశ్వాస క్రమము కాదు. ఇట్లారా మనము ఒక రోజులో ఎంత పని చేస్తామో, ఎంత కష్టపడతామో పిల్లరా ఆలోచించండి. అదే కష్టము, అదే ఆలోచన అంటే పనికిరాని అశాశ్వతమైన వాటి కొరకు మనము ప్రయాసపడుతూ కష్టపడుతుంటే అసత్యమైన వాటి కొరకు మనము అంత ప్రయాసపడుతుంటే శాశ్వతమైనది, సత్యమైన దాని కొరకు నిజమైన దాన్ని మనము సంపాదించుకోవడానికి, పొందుకోవడానికి మనము ఎంతగా కష్టపడాలి, ఎంతగా ప్రయాసపడాలి. అంటే దేవుణ్ణి తెలుసుకునే విషయంలో. చూడండి అపొస్తలుడైనటువంటి పౌలు ఈ మాట చెప్పినటువంటి ఆయన దేవుణ్ణి ఎరగక ముందు పిల్లరా దేవుని ప్రజలను హింసించేవాడు. అయితే దేవుణ్ణి నమ్ముకున్న తరువాత మనందరికి తెలుసు అపొస్తలుల కార్యాల గ్రంథంలో 9వ వచనంలో మనం చూడొచ్చు. ఆయన దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఆ సత్యాన్ని ఎరగడానికి, ఆ సత్యాన్ని పొందుకోవడానికి తన జీవితాన్ని పణంగా పెట్టాడు. ఆ సత్యం కోసం జీవించాడు. తన జీవితాన్ని ఆ సత్యము కొరకు బ్రతకడానికి వినండి తను చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని లెక్క చేయలేదు. ఉద్యోగాన్ని వదిలేశాడు. తర్వాత పిల్లరా సమస్తము కూడా ఇంకా సత్యమే దేవుడే అన్నట్టుగా బ్రతికాడు. ఆయనకు అర్థమైంది కాబట్టి అలాంటి ఒక తెగింపుతో దేవుని కొరకు బ్రతకగలిగాడు. మనకు అర్థం కాలేదు కాబట్టి మనము ఇలాగే ఉంటూ ఉన్నాం. చాలామంది పిల్లరా దేవుని సన్నిధానానికి వెళ్ళరు. కానీ వారికి అన్నీ పాస్టర్ గారు చేయాలి. అన్ని కార్యక్రమాలు. పెళ్లి చేయాలి, లేకపోతే మరణిస్తే బరియలు చేయాలి. చేయకపోతే మళ్ళీ చర్చికి వచ్చేవాళ్ళు తల్లిదండ్రులు అలుగుతారు. కానీ వారు సరైనటువంటి దేవుని మార్గంలో వారు నడవరు. ఈ భూమి మీద ఉన్నప్పుడు వాటి కొరకు ప్రయాసపడరు, ఆలోచించరు. మనము దేవుని పిల్లలుగా నాకు ఈ ఉదయ కాలంలో పిల్లరా
మహేష్ వారి దంపతులు పాట పాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వారు దేవునిలో ఎదుగుతున్నటువంటి విధానాన్ని బట్టి ఇట్లారా నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే పిల్లరా, మనము ఈ భూమి మీద జీవించే మనము చూడండి, రోమాపత్రిక 15వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాటను మనం చదువుకుందాం. రోమీలకు పౌలు రోమా సంఘానికి రాస్తూ ఒక మాటను తెలియజేస్తూ ఉంటున్నాడు. 15:8. నేను చెప్పినదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకు, అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకు క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. పిల్లరా, ఆ సత్యాన్ని స్థాపించడానికి ఆయన లోకానికి వచ్చాడు. సత్యాన్ని స్థాపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఒక హైందవత్వంలో ఒక శ్లోకం ఉంది కదా, నేను అసత్యంలో ఉన్నాను, అసత్యంలో జీవిస్తున్నాను, నన్ను సత్యంలోనికి నడిపించుము. అవును, నిజమే. ఈ భూమి మీద ఉన్నటువంటి మనం అందరము కూడా ఈ భూ సంబంధమైన జీవితం కూడా సమస్తం కూడా అసత్యమైనది. సత్యమైనది ఒకటే, యేసు ప్రభు వారే. దేవుడే సత్యవంతుడు, దేవుడే సత్యం. ఆయన సత్యవంతుడు మాత్రమే కాదు, సత్యం ఆయనే సత్యం. ఎందుకంటే ఈ సృష్టి లేనప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఈ భూమి, విశ్వము ఏది కూడా లేనప్పుడు ఆయన ఒక్కడు మాత్రమే స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు. ఆయన ఒక్కడే ఉన్నవాడు. తర్వాత సమస్తము ఆయన ద్వారా కలిగింది. అది శాశ్వతమైనది కాదు. అయితే ఆయన నివాసము చేసే స్థలము శాశ్వతమైంది. అది దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అది సత్యమైనది, అది శాశ్వతమైనది. దాని మీద దృష్టి పెట్టమని పౌలు గారు తెలియజేస్తున్నాడు. కాబట్టి దాని కొరకు మనం దృష్టి పెట్టడం అంటే దాని కొరకు ప్రయాసపడడం, దాని కొరకు ఆలోచించడం, దాని కొరకు పనిచేయడం, దానిలో లోపలికి ప్రవేశించడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవడం. ఈ భూమి మీద ఎంత ప్రయాసపడతాము, ఎంత కష్టపడతాము, చాలా వాటిని మనం సిద్ధపరచుకుంటాము. అవేవి శాశ్వతమైనవి కావు. మనం మరణిస్తే, మనం చచ్చిపోతే వెంటనే పిల్లరా, మనం సంపాదించినటువంటి ఏది కూడా, మనం వేసుకున్న చొక్కా కూడా మనతో అబద్ధమైనది, అశాశ్వతమైనది. సత్యమైనది పిల్లరా ఒక్కటే, దేవుని వాక్యం, దేవుని రాజ్యం. దాన్ని మనము సంపాదించుకోవడానికి మనము ప్రయాసపడాలి, కష్టపడాలి, ఎక్కువగా కష్టపడాలి. దేవుణ్ణి తెలుసుకోవడానికి ఎక్కువ కష్టపడాలండి. ఎక్కడ కష్టపడాలి అంటే, వాక్యాన్ని ముందు కూర్చొని వాక్యాన్ని చదవడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి పిల్లరా మనం ఎంతో కష్టపడాలి, సమయాన్ని వెచ్చించాలి. అప్పుడే మనం దేవుణ్ణి ఆరాధించగలం. ఒక వ్యక్తిని పొగడాలంటే ఆ వ్యక్తిని తెలియకుండా, ఆ వ్యక్తి గురించి తెలియకుండా పొగుడుతున్నామంటే అది అబద్ధం. డబ్బులిస్తే ఆ రాజకీయ నాయకులకి చాలా మంది పొగడతారు. కానీ ఒక వ్యక్తిని
ఒక వ్యక్తి గురించి తెలియకుండా పిల్లరా ఒక వ్యక్తిని పొగడడం అది కష్టం. అది ఎలాగో నిజమో, అలాగే దేవుని గురించి తెలియకుండా దేవుణ్ణి ఆరాధించడం, అది ఒకవేళ ఆరాధిస్తుంటే అది అబద్ధమైన ఆరాధన. కాబట్టి దేవుణ్ణి ఆరాధించాలంటే ఫస్ట్ దేవుణ్ణి ఎరగాలి. దేవుణ్ణి పిల్లరా ఆహ్, దేవుడు ప్రతిరోజు ఆయన గురించి తెలుసుకున్నా అది కొత్తదిగానే ఉంటుంది. కొత్తదిగానే ఉంటుంది. ఇంకేముంది దేవుని గురించి తెలుసుకోవడానికి అని అనుకుంటాం గదా! ఒకాయన అన్నాడు, సముద్రం ముందు నిలబడి సముద్రంలో ఒక దోసులు నీళ్లు 2 చేతుల్లో నీళ్లు తీసుకొని పిల్లరా ఒక ఆహ్, పేరుగాంచినటువంటి గొప్ప దైవజనుడు పలికిన మాట. 2 చేతుల్లో నీళ్ళు తీసుకొని దేవుని గురించి తెలిసింది నాకింతే, తెలియాల్సింది నా ముందున్న సముద్రం అంతా. కానీ మనము దేవుని గురించి పిల్లరా ప్రతిరోజు తెలుసుకుంటూ ఉన్నప్పటికీ దేవుడు అనంతుడు. కాబట్టి దేవుడు ఎప్పుడు ఆయన ముందు కూర్చుంటే ఆయన ఆయన ఆయనలోంచి ఏదో ఒకటి పిల్లరా క్రొత్తదనంగానే ఆయన ఉంటాడు. క్రొత్తది మనం నేర్చుకోవాల్సిన స్థితిలోనే మనం ఉంటాము. కాబట్టి సత్యమైన దేవుని యందు మనం ధ్యానం ఉంచుకోవాలి. ఈ లోకము సమస్తము కూడా అశాశ్వతమైనది. కాబట్టి పిల్లరా మనము దేని మీద మనం ధ్యానం ఉంచుకుంటున్నాము, దేని మీద మనం దేని దేని కొరకు మనం ఎక్కువగా ప్రయాసపడుతున్నాం. ఏది కూడా శాశ్వతమైనది కాదు. దేవుడు ఒక్కడే శాశ్వతమైన వాడు. మనం శాశ్వతంగా ఉండాలి అంటే మనం కూడా దేవునితో ఆయన దేవుని యందు మనము లక్ష్యమించాలి. దేవుణ్ణి జాగ్రత్తగా పరిశీలించి ఆయన గురించి తెలుసుకుంటే ఆయన రాజ్యంలో మనం కూడా పిల్లరా ఉంటామన్నటువంటి సత్యాన్ని మనము తెలుసుకొని మనం జీవించే వారిగా మనం ఉండాలి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేస్తున్నాము. ప్రేమమయుడ, కృపామయుడ, కనికరం కలిగిన మా తండ్రి, దయగలిగిన మా రాజా, నీ ఘనమైన నామానికి, శ్రేష్టమైన నామానికి వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు తండ్రి. యేసయ్య, ప్రతిదినం కూడా తండ్రి శ్రేష్టమైన సమయంలో తండ్రి బిడ్డలందరం కూడా తండ్రి నేనైనా ఒక చిన్న మందగా చేర్చబడుతున్నందుకు వందనాలు ప్రభువా. బిడ్డలందరం కూడా తండ్రి ఆ యొక్క సమయానికి ఆశతోటి ఆసక్తితోటి తండ్రి నీ యొక్క నామాన్ని స్థుతించుటకు తండ్రి, చక్కటి సహవాసంలో కలిగి ఉండుటకు, జీవము కలిగిన మీ మాటలు వినుటకు తండ్రి మాకెంతో ఆధిక్యతను ఇచ్చారు నాయన. ఎంతో మందికి లేని ఆధిక్యతను బిడ్డలైనటువంటి మాకు ఇచ్చినందుకు నైనా ఈ గూగుల్ మీట్ ద్వారా అవకాశాన్ని మాకు అందరికీ కల్పించినందుకు, మీ యొక్క నామాన్ని స్థుతించుకుంటూ ఇచ్చిన అవకాశం బట్టి వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ఈ యొక్క సమయం వరకు మీ యొక్క రెక్కల నీడలో సజీవ లెక్కలుగా ఉంచుకున్నందుకు వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు మేము ఎంత తండ్రి వాక్యం ప్రార్థన నడిపించుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, నేనైనా సూర్యుడి కింద నరుడు పడు ప్రతి ప్రయాస వ్యర్థము అని చెప్తున్నారు ప్రభా. నేనైనా వ్యర్థమైన వాటి కోసము తండ్రి మాకున్నటువంటి విలువైనటువంటి సమయాన్ని వ్యర్థపరచుకోకుండా తండ్రి మాకున్నటువంటి సమయాన్ని వాక్యంలో ధ్యానించుకుంటూ ప్రార్థనలో గడుపుటకు అనేకులను రక్షణ మార్గంలోకి నడిపించగలిగినటువంటి జ్ఞానమును, అట్టి ఆత్మీయ శక్తిని, బుద్ధిని, జ్ఞానమును మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నిన్ను ఆయాసపరిచే ప్రతి పాపము నుంచి మమ్మల్ని తప్పించండి నైనా. దుష్టుని యొక్క కీడుల నుంచి తప్పించండి ప్రభా. ఏవి మేలైనవో, ఖ్యాతైనవి, రమ్యమైనవో నైనా ఈ యొక్క వాక్యము సత్యము, మీరు సత్యము, మీ యొక్క రాజ్యము సత్యము నైనా, వాటి కొరకు మేము ప్రయాసపడుటకు సహాయం దయచేయండి ప్రభా. సువార్త కొరకు ప్రయాసపడుటకు సహాయం దయచేయండి ప్రభా. తండ్రి నైనా బిడ్డల ద్వారా తండ్రి ప్రతి దినము కూడా జీవం కలిగిన మాటలు, ప్రతి బిడ్డ కూడా తండ్రి చక్కటి సిద్ధపాటుతో కలిగి, జ్ఞానంతో కలిగి, మీరు అనుగ్రహించిన కృపను బట్టి, ఆధిక్యతను బట్టి బిడ్డలు తండ్రి ఈ రీతిగా వాడబడుతున్నందుకు తండ్రి మీకు వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు ప్రభా. మేము అనేకులకు మాదిరికరమైనటువంటి జీవితాలు మా అందరి పట్ల మీరు ఉంచమని, మంచి సాక్ష్యాలను మేము కలిగి ఉండలాగన
మీ యొక్క సహాయాన్ని మాకు దయచేయండి ప్రభా. మా పాపములన్నింటినీ కూడా దయించి క్షమించండి తండ్రి. నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోండి తండ్రి. నేనైనా మీ ప్రతి సమయంలో మీ రెక్కల నీడలో మీ బిడ్డలైన మమ్మల్ని ప్రతి విధమైనటువంటి దుష్టుని యొక్క కీడుల నుంచి మమ్మల్ని తప్పించమని అడుగుతున్నాం తండ్రి. మా అందరి జీవితాలలో మాకు ప్రతి సమయంలో చేసిన ప్రతి మేలులను బట్టి, కాపుదలను బట్టి వెళ్ళలేని స్థితులు స్తోత్రాలు ప్రభా. ప్రతి బిడ్డను కూడా మంచిగా తండ్రి నన్ను బలపరచమని మీ యొక్క రాజ్య విస్తరణ కొరకు వాడుకోమని అడుగుతున్నాం ప్రభా. రాజేష్ పాస్టర్ గారిని బట్టి వందనాలు, స్థుతులు, స్తోత్రాలు తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. నన్ను మీ కొరకు నిలబడేటకు తండ్రి, నన్ను ఇంకా తండ్రి వాడబడుటకు మీ యొక్క శక్తిని, మీ యొక్క సహాయమును బిడ్డకి దయచేయండి తండ్రి. మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ నేను ఈ తండ్రి అడిగిన ప్రతి ఈవిని మాకు దయచేస్తారని నమ్ముచు చేస్తే అది శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచు పొందుకుంటున్నాం మా యొక్క పరమ తండ్రి. ఆమేన్. 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 ఆమేన్.